గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో మేమైతే గార్డెన్ టూర్ చేస్తున్నాం గైస్. సో బయట ఉంది మా గార్డెన్, వెళ్ళి చూసేద్దామా? సో వచ్చేసాం గైస్ బయటికి. ఇది అనమాట రెడ్ ప్లాంట్ గైస్. దీని పేరు తెలీదు అనమాట, షో కోసం కొన్నాం గైస్. చాలా బాగుంది గైస్. అసలు వాటర్ కూడా పడక్కర్లేదు, జస్ట్ ఇప్పుడు వాన పడుతుంది అందుకే గైస్. ఇది బంతిపూ చెట్టు గైస్. దీనికి మొగ్గలు వచ్చాయి కానీ పూలు రాలేదు గైస్. ఇది పిచ్చి చెట్టు గైస్. పిచ్చి చెట్లు ఉంటాయి అన్నమాట అక్కడ. ఇది క్యూట్ రోజ్ అనమాట. ఎంత బాగుంటుంది అనుకో, చాలా బాగుంటుంది గాయస్. సో చాలా చాలా అంటే నాకు చాలా ఫేవరెట్ గాయస్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్లాంట్ అయితే మా లేఖనది తన పిక్ మళ్ళీ పెడతాను పోస్ట్. సో తన పిక్ అయితే మళ్ళీ పోస్ట్ చేస్తాను గాయస్. చూసారా ఎంత బాగుంది ప్లాంట్. కప్ప వచ్చింది అందుకే ఊరికేం గైస్. భలే ఉంది గైస్. ఇదైతే ఇవి కూడా సేమ్ గైస్, ఆ చెట్లే బంతి చెట్లు. ఇది కాకరకాయ చెట్టు గైస్. ఇక్కడ కాకరకాయ ఉన్నాయి గైస్. ఒక్కటి పూసింది గైస్, అప్పుడప్పుడు పూస్తాయి అంట గైస్. ఇది జాజి చెట్టు గైస్, పైకి వచ్చేసింది గైస్. ఇదైతే రోజు పూలు వస్తాయి గైస్, భలే ఉంటాయి గైస్ ఆ స్మెల్ అయితే. సో ఇదైతే మందారం చెట్టు గైస్. దీని ఆకులు తలకు పూసుకుంటే చాలా మంచిదంట గాయస్. సో ఇదైతే మల్లె చెట్టు అంట గాయస్. ఇది ఏం చెట్టో నాకు తెలియదు గాయస్, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఇది బంతి చెట్టు గాయస్. ఇది తమలపాకు చెట్టు గాయస్. ఇది మళ్ళీ పిచ్చి చెట్టు గాయస్. నెక్స్ట్ ఇది వైట్ ఫ్లవర్స్ చెట్టు గాయస్. చాలా బాగుంటుంది గాయస్. దీని స్మెల్ అయితే రోజు పూజకు పెడతాం గాయస్. ఇది ఆకుకూర చెట్టు గాయస్. ఇదేం ఆకుకూర పేరో నేను చెప్తాను గాయస్, అంతలోపు మీరు గెస్ట్ చేయండి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఇది కూడా అదే గాయస్. నేను లాస్ట్ అట్ ద ఎండ్ చేస్తాను. ఇక్కడ అయితే మాది మునగ చెట్టు గాయస్. ఇది మునక్కాయలు ఉంటుంది దీనికి ఇప్పుడు ఎక్కువ మునక్కాయలు. మేము ఎప్పుడు 2 years క్రితం వేసాం గాయస్. ఇది కూడా అక్కడ వేలాడుతున్నాయి అన్నమాట. ఇది కూడా చూసారా అక్కడ ఉన్నాయి గాయస్. సో నెక్స్ట్ అలవేరా చెట్టు గాయస్. ఇక్కడైతే కరేపాకు గాయస్. ఇది కూడా మందారం చెట్టు గాయస్. ఇది తెలుసు అనుకుంటా, ఆఫ్ కోర్స్ మీకు చెప్పక్కర్లేదు. ఇది ఎండ్ చెప్తాను గాయస్. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. దీని పేరు వచ్చేసి ఎల్లో గన్నేరు అనమాట. ఎల్లో గన్నేరు చెట్టు తెలుసు కదా. ఇది రెడ్ గన్నేరు చెట్టు అనమాట గాయస్. ఇక్కడ ఆకుకూరలు గాయస్. ఇది కూడా రెడ్ గన్నేరు చెట్టు అనమాట. అండ్ ఇక్కడ మనం వచ్చేసాం. ఇక్కడ అయితే లెమన్ గ్రాస్ టీ అనమాట. ఇది చాలా బాగుంటుంది. లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ ఉంటుంది, లెమన్ టీ అంటాం కదా, ఇది లెమన్ గ్రాస్ అనమాట. ఇది సపోటా చెట్టు గ్యాస్. సపోటా, గోరింటాకు, ఫ్రూట్స్ చెట్టు చూపిస్తాను పదండి. సో ఇప్పుడు ఒక ఫ్రూట్ అయిపోయింది కదా, సపోటా. ఇదేమో వైట్ లిల్లీ ఫ్లవర్స్ అనమాట. ఇది వైట్ లిల్లీ ఫ్లవర్స్, ఇదే సపోటా. సో ఫ్రూట్స్ వచ్చేసి చాలా తక్కువ లేండి. పోమోగ్రానైట్ అనమాట ఇది. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. సో ఇవి కాయలు అనమాట. కాయలు ఎలా ఉంటాయి, జామ చెట్టు, జామ కాయలు అనమాట ఇవి. ఇది మందారం చెట్టే కానీ ఇట్లా ఉంది.
స్కిన్ కలర్ ఉంటుంది కదా అది. ఇవి ఇంకొకసారి నేను మా హోమ్ టూర్ చేస్తానన్నమాట. షో ప్లాంట్స్ చెప్తాను ఇప్పుడు చూడండి. షో ప్లాంట్స్ చూపిస్తున్నాను గాయస్. ఇది ఒక షో ప్లాంట్ అనమాట. ఇది పింక్ కలర్. మా పిల్లలు మా తమ్ముళ్ళు కలిసి ఊడగొట్టేశారనమాట దీన్ని. ఎల్లో కలర్ది అనమాట గైస్. మీకు అట్ ద ఎండ్లో చెప్తా కదా ఫ్లవర్స్, అవైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి, నేను కామెంట్స్ తప్పకుండా చదువుతాను గాయస్. ఓకే గాయస్, మేము మీకు ఒకటి చూపిస్తున్నాము, అది మీరు గెస్ట్ చేయాలన్నమాట. ఓకే గాయస్, ఈ చెట్టు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి గాయస్. సో మీకు ఒకటి చూపిస్తానమాట అట్ ద లాస్ట్ ఎండింగ్. ఐ విల్ సే యూ thank you for watching this video guys. Please do like, share, comment, subscribe this channel and follow my channel. Thank you.